హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 55 కేకేఆర్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో మొత్తానికి వర్షం అంతరాయం కలగడం వల్ల ఇరు జట్లకి సమానంగా ఒక్కొక్క పాయింట్ అయితే కేటాయించడం అయితే జరిగింది. మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ నెంబర్ 56. మరి మ్యాచ్ ఎవరిని విజయం వరిస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ప్లే ఆఫ్స్కి అతి చేరుగా వెళ్ళి క్యూ అనే మార్కుని సొంతం చేసుకోవడానికి ఎంతో దూరంలో లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జీటీకి మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. అండ్ ముంబైకి కూడా ఆపర్చునిటీ ఉంది. మరి లాస్ట్ సారి ఆడినప్పుడు షార్ట్ మార్జిన్తో ఓడిపోయారు కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఏమైనా రివెంజ్ తీర్చుకుంటారనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇకపోతే జస్ప్రీత్ బుమ్రాని వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయి గైస్. ఎందుకంటే నేనైతే బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఏకీభవిస్తున్నాను. ఎందుకు అంటే తను తరచుగా ఇంజరీ బారిన పడుతూ ఉన్నాడు కాబట్టి నేనైతే బుమ్రాకి వైస్ కెప్టెన్సీ తీసేసి శుభ్మన్ గిల్కి వైస్ కెప్టెన్సీగా పెట్టడం అనేది చాలా మంచి నిర్ణయంగా నేనైతే భావిస్తున్నాను. మరి కెప్టెన్గా రోహిత్ శర్మకి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్దే చివరి టెస్ట్ సిరీస్గా తెలుస్తుంది. మరి ఒకవేళ టెస్ట్లకి రిటైర్మెంట్ ఇస్తే కనుక వైస్ కెప్టెన్సీ ట్యాగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే కెప్టెన్సీ చేపట్టే అవకాశాలు లేకపోలేదు. మరి ఎవరిని నిర్ణయిస్తారు కెప్టెన్సీగా అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ నిర్ణయం కోసం అయితే ఖచ్చితంగా మనం వేచి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఎస్ఆర్హెచ్. దానికి తగ్గట్టుగా ఎస్ఆర్హెచ్కి బ్యూటిఫుల్ స్టార్ట్ అయితే రావడం జరిగింది. కరుణ్ నాయర్ని ఓపెనర్గా పంపారు. ఫస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్లోనే అవుట్ అవ్వడం అయితే జరిగింది. ఇషాంత్ కిషన్ అద్భుతమైన క్యాచ్ తీసుకోవడం వల్ల 0 for 1 దగ్గర నుంచి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే సాగింది ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత శామ్ కరణ్ ప్యాట్ కమిన్స్ రెండో ఓవర్ వేయడానికి వచ్చాడు. ఫస్ట్ స్టార్టింగ్ ఓవర్ కూడా ప్యాట్ కమిన్సే వేయడం, దానికి తగ్గట్టుగా రిజల్ట్ పొందడం జరిగింది. తర్వాత తను వేసిన రెండో ఓవర్లో కూడా ఫ్యాఫ్ డు ప్లెసిస్ని 4th టైం అవుట్ చేశాడు. 3 runsకి తను అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 10 అలా ఉండింది. తర్వాత ఇన్ఫామ్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ని కూడా అవుట్ చేశాడు తన 3rd ఓవర్లో. స్కోర్ అప్పటికి 15 అయితే ఉండడం అయితే జరిగింది. తర్వాత కేఎల్ రాహుల్ కూడా స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే సాగింది తన ఇన్నింగ్స్. అక్షర్ పటేల్ అండ్ కేఎల్ రాహుల్ ఏమాత్రం స్టార్ట్ ఇవ్వలేకపోయారని చెప్పుకోవచ్చు. కానీ అనికేత్ వర్మ మంచి రన్అట్ త్రో చేయడం అయితే జరిగింది. అది మంచి విప్రాజ్తో పాటు మంచి పార్ట్నర్షిప్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. క్రిస్టన్ స్టబ్స్ వీళ్ళిద్దరూ 33 runs పార్ట్నర్షిప్ చేశారు. కానీ 18 runsకి విప్రాజ్ అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి తెరపడింది. కానీ కనీసం 100 స్కోర్ అయినా చేస్తుందా, 100+ స్కోర్ అయినా చేస్తుందా అనుకుంటున్న టైంలో మంచి స్కోరే, గౌరవప్రదమైన స్కోరే అందించడం అయితే జరిగింది. శశాంక్ సింగ్ని ఇన్ఫాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారు. 66 runs పార్ట్నర్షిప్ చేయడం వల్లే మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. అండ్ నిషాన్ మలింగా ఓవర్లో 2 6లు వెళ్ళాయి. అదే ఢిల్లీ క్యాపిటల్స్కి అత్యుత్తమమైన ఓవర్గా చెప్పుకోవచ్చు. 3 for 19 ప్యాట్ కమిన్స్, తర్వాత జయదేవ్ ఉనాద్కర్, హర్షల్ పటేల్ అండ్
అందరికీ నిషాన్ మలింగాకి ముగ్గురికి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. ఎక్స్ట్రాస్ ఓన్లీ 5 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ క్లోజ్ టు 110, 113 అలా ఉన్నప్పుడు వర్షం స్టార్ట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం టైం అంతా వెళ్ళిపోవడం వల్ల 11-10కి ఎంపైర్స్ తీసుకోవాల్సిన డెసిషన్ అయితే తీసుకున్నారు. సో ఇరు జట్లకి సమానంగా ఒక్కొక్క పాయింట్ అయితే కేటాయించడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.